హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలానో కనిపిస్తున్నాను కదా! ఇగ్నోర్ చేయండి గైస్. ఎందుకంటే ముందే ట్రావెల్ చేసున్నాను. సో, ఇక్కడి వరకి అంటే ముంబై వరకి భాస్కర్ అయితే మా ఇద్దరిని డ్రాప్ చేయడానికొచ్చారు. సో, ఇక్కడ నుండి నేను, పాప సింగిల్‌గా ట్రావెల్ చేయాలన్నట్టు. సో ఇక్కడ నుండి మా ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫస్ట్ టైమ్ అసలు నేనొక్కదాన్నే ట్రావెల్ ఎప్పుడు జేయలేదు. అలాంటిది మా 10 మంత్స్ బుడ్డి బేబీతోని ఫస్ట్ టైమ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో పాపతోని ఫస్ట్ టైమ్ భాస్కర్ అంటే డెలివరీ తర్వాత ఒక 2 మంత్స్ అంటే అది దూరం ఉండే కానీ, ఇప్పుడు ఫస్ట్ టైమ్ అన్నట్టు తనని వదిలి వెళ్ళడం అసలు చాలా చాలా ఎమోషనల్ అయ్యారన్నట్టు. సో, ఎలా ఉంటది? నేనొక్కదాన్నే పాపతోని ఎలా ట్రావెల్ చేశాను అనేది నేను ఫుల్ వీడియో అయితే చేశాను. నేను ఎలా హ్యాండిల్ చేశాను అనేది. సో, మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, మేమెళ్తుంది కూడా లాంగ్ ట్రిప్ అన్నట్టు. లైక్ 1, 2 మంత్స్ అలా ఎళ్తున్నాము. సో, అంత గ్యాప్ అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అంటే నార్మల్‌గా కపుల్స్‌కి ఎలా ఉంటదో కానీ డాడ్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ అనేది చాలా చాలా కష్టము. సో, వీళ్ళ బాండ్ అయితే నిజంగా చాలా డిఫరెంట్. సో, చూసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి నేను భాస్కర్‌ని ఆట పట్టిస్తున్నానన్నట్టు. మేమెళ్ళిపోతున్నాము చూడు ఒక్కడివే ఉండబోతున్నావు అని జెప్పేసి. అండ్ జోక్స్ అపార్ట్ ఇక్కడ మొత్తం అన్నీ ప్యాక్ చేసేసారన్నట్టు. సో, ట్రైన్ ఎక్కేసాం కదా! అన్నీ నాకేం ఇబ్బంది అవ్వకూడదు, బయట దిగకూడదని అన్నీ సెట్ చేసేసారన్నట్టు. అండ్ దిస్ మూమెంట్ వి గాట్ సో మచ్ ఎమోషనల్ అసలు. ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది. అండ్ ఐయామ్ టెల్లింగ్ హర్ డ్యాడీ వెళ్ళిపోయారని చెప్పేసి. అండ్ షీ ఈజ్ ఆల్రెడీ సర్చింగ్ ఫర్ హిమ్. అండ్ చాలా సాడ్‌గా ఫేస్ పెట్టేసింది. అండ్ చాలా ఎమోషనల్ అయిపోయాము. అండ్ ఐ జస్ట్ కాల్డ్ హిమ్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఎమోషనల్ దేర్. ట్రైన్ స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ కూడా కావట్లేదు. బట్ వి గాట్ రియల్లీ ఎమోషనల్ బికాజ్ మాతో దూరం వేరు కానీ పాపతో ఇంకా ఫస్ట్ టైమ్ కదా! వి రియల్లీ మిస్డ్. సో, అలా మేమైతే బయలుదేరిపోయాము. నిజంగా ఒక కపుల్స్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్ అయితే నడుస్తుందేమో, ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఒక డాడ్ అండ్ డాటర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అనేది చాలా కష్టం. బికాజ్ ఆ బాండ్ నిజంగా చాలా డిఫరెంట్ ఉంటుంది. డాటర్ ఉన్న వాళ్ళకే అర్థమైతుంది. సో ఇక్కడొచ్చేసి మాకు ముందు సీట్‌లో ఉన్న వాళ్ళని భాస్కర్ మాకు పరిచయం చేసి వెళ్లారన్నట్టు. సో, వాళ్ళు పాపకి బార్బన్ బిస్కెట్ ఇస్తే తనలా చివ్ చేస్తుందన్నట్టు. అండ్ నేను లంచ్‌కి ఇడ్లీ అయితే తీసుకున్నాను తన కోసం. అండ్ తనని ఫీడ్ చేస్తున్నాను. బికాజ్ మేము ముందు నైట్ కూడా మేము ట్రావెలింగే కాబట్టి బికాజ్ రత్నగిరి టు ముంబై ముందు రోజు ట్రావెల్ చేశాం కాబట్టి ఐ కుడెంట్ ప్యాక్ హర్ ఎనీథింగ్. మాకు కూడా నేనేమి ప్యాక్ చేసుకోలేదు. బికాజ్ ఈ సమ్మర్ కాబట్టి ఏం ప్యాక్ చేసుకున్నా పాడైపోతుంది. సో, అండ్ మనము అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా కూడా కుదరదు. పాపతోని నాకు గ్రైండర్ అయితే నేను తీసుకున్నాను. బట్ కుదరదు అసలు ఒక్కదానితోనే. అందుకని నేను అలా ఇడ్లీ అయితే తీసుకున్నాను ఫ్రెష్‌గా. అండ్ తినిపిచ్చేసి మంచిగా ఫ్రెష్ చేపిచ్చి దాన్ని మళ్ళీ కొద్దిసేపు ఆడిపిచ్చానన్నట్టు. చూసేయండి.
తిన్నది కదా! మంచి ప్లేయింగ్ టైమ్ అన్నట్టు. ఇంకా అస్సలు ఆ ప్లేస్ అసలు సరిపోవట్లేదు తనకి. సెకండ్ ఏసీ తీసుకున్నాము. సెకండ్ ఏసీలో కొంచెం సీట్ అయితే బావుంటుందండి. మీరు పిల్లలతో ట్రావెల్ చేస్తే మాత్రం సెకండ్ ఏసీ ప్రిఫర్ చేయండి. బికాజ్ వాళ్ళు ఒకవేళ పడుకున్న నాయిస్ అనేది అంతగనం ఉండదు కదా! ట్రైన్‌లో నాయిస్ కొంచెం భయపడతారు పిల్లలు. సో, ప్రిఫర్ సెకండ్ ఏసీ. థర్డ్ ఏసీ కొంచెం సీట్స్ చిన్నగుంటాయి. అండ్ పడుకోవడానికి చాలా ఇబ్బందయితుంది. బికాజ్ మదర్ పక్కనే బేబీ పడుకోవాలి కాబట్టి సీట్ సరిపోదు. అండ్ సెకండ్ ఏసీలో అయితే బావుంటుంది. ఫస్ట్ ఏసీ కూడా బావుంటుంది. బట్ సింగిల్‌గా ట్రావెల్ చేస్తే మాత్రం సెకండ్ ఏసీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ముందు ఉంటే హెల్ప్‌ఫుల్ ఉంటుంది కదా! ఐదర్ మీరు వాష్‌రూమ్‌కెళ్ళినా అలా కొంచెం చూసుకోవడానికి ఉంటారు ఎవరైనా. అందుకని నేనైతే సెకండ్ ఏసీ ప్రిఫర్ చేశాను. అది కూడా 1 మంత్, 1 ½ మంత్ బుక్ చేస్తే అప్పుడు ఆ రోజు మార్నింగ్ కన్ఫర్మ్ అయిందన్నట్టు. సో, అలా తనతోని రచ్చ రచ్చ చేస్తుంది చూడండి. బెడ్డే సరిపోని వాళ్ళకి ఈ సీట్ ఏం సరిపోతుందండి. సో, ఇంకా నేను కూడా లంచ్ చేద్దామని చెప్పేసి మాకక్కడే భాస్కర్ ఇలా ప్లేట్ అయితే తీసుకున్నారు. వెజ్ ప్లేట్ తీసుకున్నాను. సో, ఆయనకి ముందున్నారు కదా! ఆయనకిచ్చానన్నట్టు పాపని ఎత్తుకుంటే కొంచెం తినొచ్చని. సో, అస్సలుండట్లేదు ఎవ్వరి దగ్గర. వాళ్ళని చూసి ఏడుస్తుంది. అండ్ ఇంకా నేనే కూర్చోబెట్టుకొని తిన్నానన్నట్టు అలా. సో, కష్టాలు తప్పదు. మామ్మీస్ అందరూ రిలేట్ అయితారా? మీరెప్పుడైనా సింగిల్‌గా ట్రావెల్ చేశారా? నాకు కింద కామెంట్స్ చేసి షేర్ చేసుకోండి. అండ్ నేను మోస్ట్‌లీ తను క్రాంకీ ఉంటే ఇలా నా ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని తినిపిస్తాను. మాక్సిమం అందరూ అలానే జేస్తారనుకోండి. అండ్ ఇంకా నా ప్లేట్‌లో రోటీస్, కీరాస్ అలా ఉంటే ఇస్తున్నానన్నట్టు. సో, తను తినేస్తుంది. పళ్ళు లేకపోయినా 2 టీత్స్ అయితే వచ్చాయి కదా! అలా నమిలి నమిలి తింటుందన్నట్టు. మంచిగా తింటుంది అనుకుంటున్నారేమో! చూడండి రచ్చ ఎలా చేస్తుందో. మనతో మామూలుగుండదు. అలా చాలా చేసిందన్నట్టు. సో, తినేసి తననైతే ఫీడ్ చేసి పడుకోబెడుతున్నానన్నట్టు. సో, తను మంచి పడుకుంది. ఆల్మోస్ట్ 4:00 అలా పడుకున్నాము. 2:00 మాకు ట్రైన్ స్టార్ట్ అయింది. అండ్ 2 అవర్స్ అలా పడుకొని మళ్ళీ తన్ని మంచిగా మంచి నిద్రలో ఉందన్నట్టు. సో, నేను కొంచెం లేసి ఆకలైతుండే అన్నట్టు నాకు. సరిగ్గా తినలేదు పాప క్రాంకీ క్రాంకీ అయితుందని చెప్పి. అండ్ లిటిల్ హార్ట్స్ పాప ఆడుకోవడానికి ఇచ్చిపోయాడు భాస్కర్. సో, నేను దాన్ని ఫినిష్ చేశాను. అండ్ తను కూడా లేచేసింది. ఆల్మోస్ట్ 8:00 అలా లేసింది. సో, దిస్ జర్నీ గోనా బి సో లాంగ్ బట్ సుత్తి లేకుండా చిన్నగా వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను. సో, టిల్ ఎండ్ వరకి చూడండి. అండ్ ఆల్సో నేనసలు ఎక్కడికెళ్తున్నా అనేది ఇప్పటిదాకా చెప్పలేదు కదా! సో, ఎక్కడికి లేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. ఎందుకు, ఏంటి అనేది ముందు వ్లాగ్స్‌లో వస్తుంది చూసేయండి. అండ్ ఇక్కడొచ్చేసి మేము నైట్ కోసము డిన్నర్ తీసుకున్నామన్నట్టు. అది కూడా అసలు తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి చాలా ఆలోచించి తీసుకున్నాము. అండ్ ఈ అన్నయ్య వచ్చేసి చికెన్ బిర్యానీ తీసుకున్నారు. నేను కూడా అదే తీసుకున్నాను. 110 రూపీస్ అలా చార్జ్ చేశారు. బయటనే తీసుకున్నాము. బట్ ఆయన అంటున్నారు అసలు పన్నీర్ ఎగ్ బిర్యానీ అని చెప్పేసి అందులో అసలు చికెనే ఉండదు అని చెప్పేసి నవ్విపిస్తున్నారు. సో, తీసుకున్నాము. బట్ బావుండే. మరీ అంత ఒక 10కి 6 అలా రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అలా బానే ఉండే. సో,
ఇంకా తను చాలా క్రాంకీ అయింది. చాలా క్రాంకీ అయింది. ఎందుకు అంటే కొత్త స్ట్రేంజర్స్‌ని చూస్తుంది కదా! అందుకని చెప్పి ఎక్కువ ఏడ్చింది. నార్మల్‌గా అయితే తను మంచిగా ఆడుకుంటుంది. అండ్ ఆల్సో కింద పెడదాము అంటే అందరూ నడుస్తా ఉంటారు గదా! తనేమో కిందకి వెళ్ళి ఆడుకుంటా అని చెప్తుంది. సో, అలా చాలా క్రాంకీ అయింది. తనలా కూల్ చేసి తినిపిద్దాము అంటే అసలు తినట్లేదు. సో, నైట్ స్కిప్ చేసేసాను. ఫీడ్ చేసి పడుకోబెట్టేసానన్నట్టు. అండ్ అంతల్లో మంచిగ పడుకుంది అనంటే 10:00 అలా పడుకుంది. అండ్ ఇంకా మంచిగ పడుకుంది. మంచి నిద్ర తీసుకుంది. 3:00 లేసిందండి. ఇంక రచ్చ షురు. సో, ఇక్కడ తనకి అద్దంలో తన ఫేసే కనిపిస్తుంటే వెళ్లి కిస్ చేస్తుంది, క్లాప్స్ కొడుతుంది, హై ఫై ఇస్తుంది, అలా ఆడుతుందన్నట్టు. అండ్ సెకండ్ ఏసీలో మెయిన్‌గా హెల్ప్ అయ్యేది ఏంటి అంటే ఎవరి బెడ్‌కి వాళ్ళకే లైట్స్ ఉంటాయి. సో, అది చాలా హెల్ప్ అయితుంది. బికాజ్ మా పాపకైతే అసలు లైట్ లేకపోతే ఎప్పుడు పడుకోలేదు. లైట్ ఉంటేనే పడుకుంటుంది. సో, భయపడుతుంది లైట్స్ లేకపోతే. అందుకని వేరే ట్రైన్స్‌లో ఐ మీన్ వేరే కంపార్ట్మెంట్స్‌లో అయితే అలా లైట్స్ అవైలబుల్ ఉండదు కదా! అందరూ పడుకుంటాం లైట్స్ ఆఫ్ చేయండి అది ఇది అని అంటారు. సో, ఇక్కడ సెకండ్ ఏసీలో మాత్రం అలా చాలా హెల్ప్ అయితుంది. అండ్ తినొచ్చేసి రాటిల్స్ అవి తీసుకొచ్చాను. ఇద్దాము అంటే అందరూ పడుకొని ఉంటారు కదా! మళ్ళీ డిస్టర్బ్ అయితదని చెప్పేసి నేను అలా ఆడిపిస్తున్నానన్నట్టు. సో, అలా ఆడుకుంటూ మార్నింగ్ కూడా అయిపోయిందండి. సో, 3కి లేసిన తను 6:00 అయితే పడుకోవడానికి చేసింది. సో, తనని మంచిగా ఫీడ్ చేసి పడుకోబెడుతున్నానన్నట్టు. సో, 6కి పడుకొని మళ్ళీ 7కి లేసేసిందండి. సో, ఆల్మోస్ట్ మా జర్నీ అయిపోవడానికొచ్చింది. అండ్ మేము రెడీ టు లీవ్ అన్నట్టు. అండ్ ఇదెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను రీసెంట్‌గా ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ట్రావెలింగ్‌లో చాలా చాలా బావుంటుంది. కాఫీ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళకైతే ఇది తప్పకుండా నచ్చుతుంది. నాకైతే చాలా అనిపిస్తుంది. రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. సో, అదండి. ముంబై నుండి ఖమ్మం అయితే వచ్చేసాను. అండ్ అమ్మ వాళ్ళు నన్ను పికప్ జేసుకోవడానికైతే వచ్చేసారు. సో, చాలా డేస్ తర్వాత అమ్మని చూస్తుంది. అండ్ నిద్రలో ఉంది కదా! చాలా ఏడ్చేసింది. అండ్ అలా మేము ఇంటికొచ్చేసాము.
అక్క అండ్ అక్క బాబు. సో, అలా అందరం కలిసామన్నట్టు. అది కూడా చాలా, చాలా, చాలా మంత్స్ తర్వాత మా పుట్టింటికైతే వచ్చాను. సో, నిద్రలో ఉందని చాలా, చాలా క్యాంకీ అయింది. అందుకని వీడియో ఇక్కడితో ఎండ్ చేశాను. అండ్ ముందు, ముందు మా ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ రాబోతుంది. చాలా, చాలా ఫన్ ఉండబోతుంది. సో, డోంట్ మిస్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ అస్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అప్పటి వరకి స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు యువర్ ఓన్ గైస్. బై.